సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ దళపతికి ఊహించని షాక్ తగిలింది. మద్రాస్ హైకోర్టు విజయ్ పైన, అదేవిధంగా తన క్యాబినెట్లో మంత్రి అయినటువంటి అర్జున పైన చాలా సీరియస్గా వ్యాఖ్యానించింది. అంతేకాకుండా వారిపైన ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటూ జరిమానా కూడా విధించింది. అసలు ఏం జరిగింది పూర్తి వివరాలకు వెళితే, తమిళనాడులో ఈ ఏడాది జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో అనూహ్య విజయం సాధించినటువంటి టీవీకి అధినేత విజయ్ మెజారిటీ లేకపోవడం, గవర్నర్తో విభేదాల నేపథ్యంలో ఆలస్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పాలన మొదటి నుంచి కూడా విజయ్ చాలా బిజీగా ఉంటున్నారు. చాలా బలమైనటువంటి నిర్ణయాలతో పాలనా పరంగా ముందుకు వెళుతున్నారు. అందరినీ కూడా ఆకట్టుకుంటున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ 2 చోట్ల పోటీ చేశారు, మనందరికీ తెలిసిందే. దాంట్లో ఒకదానికి రాజీనామా చేశారు, ఇంకొక దానికి అలానే ఎమ్మెల్యే ఉండి సీఎంగా అయ్యారు. ఒక చోట పోటీ చేసి గెలిచినటువంటి ఆయన క్యాబినెట్ మంత్రి టీవీకేలో నెంబర్ 2గా ఉన్నటువంటి ఆదవ్ అర్జున పైన కూడా మద్రాస్ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి ఇప్పుడు. సో వీరిద్దరి ఎన్నికల్ని సవాలు చేస్తూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. దాంట్లో ఉన్నటువంటి సారాంశం వీరి ఎన్నికకు సంబంధించి. అయితే విజయ్ పెరంబూర్, తిరుచి ఈస్ట్లో ఈ రెండిట్లో నిలబడ్డారు, రెండిట్లో గెలిచారు. ఆదవ్ అర్జున సాధించినటువంటి విజయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యాయి. వీటిపైన వీరిద్దరు హైకోర్టుకు వివరణ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే వీరిద్దరికి హైకోర్టు నోటీసులు కూడా పంపింది. అంటే అవతల ఫిర్యాదు ఇచ్చినటువంటి ఫిర్యాదుదారుడి కంప్లైంట్ ఆధారంగా అవతల ఉన్నటువంటి వారికి కూడా నోటీసులు పంపి ఈ రకంగా ఫిర్యాదు అందింది, దీనికి సంబంధించినటువంటి వివరణ ఏంటని కూడా అదొక కామన్. అయినా కూడా వీరు ఇప్పటి వరకు స్పందించకపోవడంతో ఈరోజు కోర్టు వీరిపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. వీరిద్దరిపైన హైకోర్టు ఆగస్టు 27 కల్లా తమ స్పందన తెలియజేయడంలో విఫలమైతే ఇద్దరికి తలో 50,000 చొప్పున జరిమానా కూడా విధిస్తామంటూ హైకోర్టు ఇప్పుడు హెచ్చరించింది. వీరిద్దరి తరపున వాదిస్తున్నటువంటి లాయర్లు మరో 2 వారాల పాటు సమయం ఇవ్వాలని హైకోర్టును కోరారు. అయితే ధర్మాసనం ఆ అభ్యర్థనను తోసిపుచ్చింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 86 ప్రకారం ఎన్నికల వివాదాలను 6 నెలల్లోగా పరిష్కరించాల్సి ఉంటుందని జస్టిస్ లక్ష్మీనారాయణన్ తెలిపారు. కేసు కొట్టివేతకు సంబంధించినటువంటి దరఖాస్తులను సమర్పించడానికి ఇకపై అదనపు సమయం ఇచ్చేది లేదని కూడా తేల్చేశారు. సో ఈ విషయం తాము గతంలోనే చెప్పామని గుర్తు చేశారు. కాబట్టి గడువులోగా వివరణలు ఇస్తారా లేక జరిమానా ఎదుర్కొంటారా తేల్చుకోవాలంటూ కూడా హైకోర్టు చాలా స్పష్టంగా ఈ యొక్క ఆదేశాలు ఈరోజు విచారణలో భాగంగా చెప్పడం జరిగింది. దీంతో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విజయ్కి మొదటిసారి హైకోర్టు నుంచి ఎదురుదెబ్బని చెప్పవచ్చు. అంటే జస్ట్ తనకున్నటువంటి బిజీ షెడ్యూల్లో పాలనాపరమైనటువంటి నిర్ణయాలలో తాను రోజు నిత్యము తమిళనాడు ప్రజల కోసం తమిళ ప్రభుత్వము తీసుకుంటున్నటువంటి సరికొత్త నిర్ణయాలకు సంబంధించి నిత్యం కూడా ఏ నిమిషం కూడా వృధా చేయకుండా కష్టపడుతున్నటువంటి సందర్భంలోనే విజయ్కి ఆ యొక్క కోర్టుకు వెచ్చించేటువంటి సమయంలో కొంత అటు ఇటుగా మారినట్టుగా తెలుస్తుంది. ఆ కారణంగానే ఇప్పుడు కోర్టు పిలిచినా కూడా సమాధానం చెప్పకపోతే ఆబ్వియస్గా కంటెంప్ట్ కింద వస్తుంది. కాబట్టి ఇప్పుడు కోర్టు ఆగ్రహానికి గురైంది. అది కూడా ఇంకొక ఆప్షన్ ఇచ్చింది. 27వ తారీఖు వరకు బార్డర్ పెట్టేసింది. 27వ తారీఖు వరకు కనుక రెస్పాండ్ కాకపోతే 50,000 ఫైన్ అప్పుడు విధిస్తామంటూ కూడా ముందే హెచ్చరించింది. దీంతో ఆలోపు వీరిద్దరికి సంబంధించినటువంటి లాయర్లు అటు సీఎం నుంచి కానీ మంత్రి అర్జున నుంచి కానీ దానికి సంబంధించిన వివరణ ఇస్తే ఇది ఇక్కడికి క్లోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ విచారణలో భాగంగా హైకోర్టు ఇంత ఘాటుగా స్పందించినటువంటి విధానంతో ఇప్పుడు ఒక్కసారిగా తమిళనాడు రాజకీయాలలో ఇదొక చర్చనీయాంశంగా మారింది.